హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియం వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ఆఫ్టర్ సో లాంగ్ టైం నేను మళ్ళీ ఒక వ్లాగ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఆగస్ట్లో మనకి లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి మేము గండికోటకి ప్లాన్ చేసామన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, డ్రైవింగ్ సీట్లో మా తమ్ముడు ఉన్నాడు, వెనక మా వారు ఉన్నారు. మేము ముగ్గురం కలిసి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ ఇప్పుడైతే 1 hour జర్నీ చేసాము. ఇక్కడ నుంచి మాకు ఇంకొక 5 hours జర్నీ అయితే ఉందన్నమాట. సో మేము అక్కడ జమ్మలమడుగులో ఒక హోటల్ బుక్ చేసుకున్నాము. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ నుంచి మేము బ్రేక్ఫాస్ట్ మధ్యలో ఆగుతాము. బ్రేక్ఫాస్ట్ తర్వాత డైరెక్ట్గా హోటల్కి రీచ్ అయిపోయి హోటల్లో కాసేపు రెస్ట్ తీసుకుని అక్కడ సైట్ సీయింగ్ చేద్దామని అనుకుంటున్నాం అనమాట. మేము ఏం ప్లేసెస్ చూస్తున్నాం అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను అంతా. అండ్ మధ్యలో ఏమన్నా మంచి మంచి సీనరీస్ ఉంటే అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ గైస్. 2 hours జర్నీ తర్వాత కోమల్ గార్డెన్ అని చెప్పి రెస్టారెంట్ ఉంటే బ్రేక్ఫాస్ట్కి ఆగాము. ఇక్కడ నుంచి ఇంకొక 4 hours జర్నీ అయితే ఉంది. మేము అక్కడికి రీచ్ అయిన తర్వాత డైరెక్ట్ మేము బుక్ చేసుకున్న హోటల్కి అయితే ఫస్ట్ వెళ్దామని అనుకుంటున్నాము. సో సీ యూ గైస్ దేర్. హాయ్ గైస్, ఇప్పుడే మేము జమ్మలమడుగులో మేము తీసుకున్న హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. దారిలోనే లంచ్ కూడా చేసేసి వచ్చామన్నమాట. సో ఇవాళ వచ్చేసి ఇప్పుడు మేము కాసేపు రెస్ట్ తీసుకుని నెక్స్ట్ ఇక్కడ గండికోటలో లోకల్ సైట్ సీయింగ్ చేద్దామని అనుకుంటున్నాము. యాక్చువల్గా గండికోటలోనే గవర్నమెంట్ వాళ్ళది హరిత రిసార్ట్స్ ఉన్నాయి. కాకపోతే మేము బుక్ చేసే టైంకి అవన్నీ అయిపోయాయి అనమాట. నాకు తెలిసి అవి ఎక్కువ కూడా లేవనుకుంటా కదా రిసార్ట్స్. ఒకటే రిసార్ట్ ఉంది. వీకెండ్స్ ఇట్లా పబ్లిక్ హాలిడేస్ అయితే ముందుగా బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో అదనమాట. సో మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఎర్లీగా బుక్ చేసుకుంటేనే బెటరు. ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుని మేమైతే లోకల్ సైట్ సీయింగ్కి వెళ్తాం గైస్. సో సీ యూ. A few moments later. రూమ్ నుంచి జస్ట్ ఇప్పుడే మేము గండికోటకి స్టార్ట్ అయ్యాము. మేమున్న రూమ్ నుంచి గండికోటకి 15 kilometers ఉందన్నమాట. 20 minutes జర్నీ అయితే చూపిస్తుంది. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత గండికోటలో ఇవాళ మేము ఫోర్ట్కి వెళ్ళబోతున్నాము. ఫోర్ట్ వచ్చేసి 4 o'clock కల్లా క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ టైం 2:15 అయిపోయింది. సో ఎక్కువ టైం లేదు కాబట్టి మేము ఫస్ట్ అక్కడికే వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇంకా అక్కడ వాటర్ ఫాల్స్ అవి కూడా ఉన్నాయి. మేబీ వాళ్ళ టైం కుదిరితే వెళ్తాము, లేదంటే వాళ్ళు ఫోర్ట్ వరకు చూసుకుని వెనక్కి రిటర్న్ అయిపోదామని అనుకుంటున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోర్ట్ డీటెయిల్స్, దాని గురించి హిస్టరీ ఏంటి అవన్నీ మనం తెలుసుకుందాము. సో సీ యూ గైస్. గండికోట ఆంధ్రప్రదేశ్ జమ్మలమడుగులో ఒక గ్రామం అన్నమాట. జమ్మలమడుగు నుంచి 15 kilometers డిస్టెన్స్లో ఎర్రమల పర్వత శ్రేణిపై ఉంది. ఈ హిల్స్ని గండికోట హిల్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ హిల్స్ మధ్య పెన్నా రివర్ ఫ్లో అవుతూ ఈ కొండల మధ్య లోతైన గార్జ్ని ఏర్పరచడం వల్ల ఈ కోటకి గండికోట అనే పేరు వచ్చిందట. దీనినే గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈ ప్లేస్ని కళ్యాణి చాళుక్యస్, పెమ్మసాని నాయకాస్, అలానే గోల్కొండ సుల్తానేట్స్ లాంటి వేరియస్ డైనాసిటీస్ వాళ్ళు పరిపాలించారు. కళ్యాణి చాళుక్యాస్కి చెందిన కాకరాజా ఇక్కడ 1123లో శాండ్ ఫోర్ట్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఆ తర్వాత పెమ్మసాని నాయకాస్ ఈ విలేజ్ని మేజర్ ఫోర్ట్గా ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ ఫోర్ట్లో మీరు హిందూ అండ్ ఇస్లామిక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని చూడొచ్చు. ముస్లిం రూల్ చేసిన టైంలో ఇక్కడ వేరియస్ ఇస్లామిక్ స్టైల్ ఆర్కిటెక్చర్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇప్పుడే మేము ఫోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము. మీరు చూస్తున్నారు కదా, ఈ మెయిన్ డోర్ వచ్చేసి 40 feet హైట్లో ఉంటుంది. అండ్ ఈ డోర్ పైన చూడండి షార్ప్ నాబ్స్ ఉన్నాయి. అప్పట్లో ఈ ఫోర్ట్ పైకి ఎవరైనా శత్రువులు దాడి చేయడానికి వచ్చినప్పుడు ఏనుగుల సహాయంతో దాడి చేసేవాళ్ళట. అలా వాటి నుంచి రక్షణగా ఇలా ఈ మెయిన్ డోర్ని అయితే తయారు చేశారు. మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత కూడా డైరెక్ట్గా కోటకైతే ప్రవేశం ఉండదు. చాలా వంపులు ఉంటాయి. శత్రువులు ఒకవేళ దాడికి వచ్చినా కూడా ఒకేసారి ఆక్రమించడానికి లేకుండా ఈ విధంగా కట్టడం జరిగింది. గైస్, ఇప్పుడే మేము ఎంట్రన్స్లోంచి లోపలికి వచ్చాము. ఇక్కడైతే లోపల చూడాల్సిన వాటిల్లో 2 temples ఉన్నాయి. మాధవరాయ టెంపుల్ అని, రంగనాథ స్వామి టెంపుల్ అని చెప్పేసి 2 temples ఉన్నాయి. మినీ చార్మినార్ అని ఉంది. ఇంకా చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో అవన్నీ ఒక్కొక్కటిగా నేను మీకు చూపిస్తాను గైస్. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడాల్సిన ప్లేసెస్లో ఫస్ట్ వచ్చేది చార్మినార్. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్నే మినీ చార్మినార్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి ఒక 3-storied స్ట్రక్చర్ లాగా ఉంటుంది. దీన్ని గోల్కొండ సుల్తానేట్ యొక్క రెమినెంట్గా కన్స్ట్రక్ట్ చేస్తారట.
నెక్స్ట్ ఇప్పుడు మేము జైలు దగ్గరకు వెళ్తున్నాము. ఒకప్పుడు ఇక్కడ ఎలాంటి నేరాలకైనా కూడా చాలా క్రూరమైనటువంటి శిక్షలు ఉండేవి. ఎవరైనా రాబరీ చేస్తే వాళ్ళ చేతులు నరికేసేవాళ్ళట. పెద్ద దొంగతనాలు చేస్తే గడ్డం కింద కుక్కం వేసి వేలాడదీసి చంపేసేవాళ్ళట. రాజద్రోహానికి పాల్పడితే వాళ్ళ కళ్ళు పీకేసేవాళ్ళట. ఇలాంటి క్రూరమైన శిక్షలు ఉండేవట. అసలు అమ్మో, ఊహించుకుంటుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది. నెక్స్ట్ మేము మాధవరాయ టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఈ టెంపుల్ని 16th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారు. ఎన్నో అద్భుతమైన కార్వింగ్స్ని ఈ టెంపుల్లో మనం చూడొచ్చు. విజయనగర కాలం నాటి 16th సెంచరీకి రిలేటెడ్ ఇన్స్క్రిప్షన్స్ని గండికోటలో డిస్కవర్ చేశారు. ప్రధాన గోపుర ద్వారం ఈస్ట్ సైడ్లో ఉంది. అలంకార వేదిక పైన లోటస్ పెటల్స్, క్రీపర్స్, వారియర్స్ లాంటి కార్వింగ్స్ ఉన్నాయి. అధిష్టానం దిగువ భాగంలో విష్ణువు, లక్ష్మీదేవి, యోగనరసింహస్వామి వంటి దేవతల విగ్రహాలు చూడొచ్చు. గోపురంకి ఇక్కడ 4 లెవెల్స్ ఉన్నాయి. అందులో పై భాగం పడిపోయిందట. ద్వారం మధ్య భాగంలో ద్వారపాలకులు ఉన్నారు. అలానే ద్వారం సీలింగ్ పైన కమలం, తాబేలు, బల్లి, చేపలు వంటి కార్వింగ్స్ని చూడొచ్చు. ఇక్కడ సౌత్ వెస్ట్ కార్నర్లో 16 పిల్లర్స్తో ఉన్నటువంటి వెడ్డింగ్ హాల్ ఉంటుంది. అలానే నవగ్రహ మండపం ఉంది. మెయిన్ టెంపుల్లో మహామండపం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉన్నాయి. మహామండపంలో ఉన్న పిల్లర్స్ పైన మనం దేవతలు, ఋషులు, జంతువులు లాంటి కార్వింగ్స్ అన్ని చూడొచ్చు. ముఖమండపంలో తామర కొమ్మలతో చెక్కినటువంటి పిల్లర్స్ని మనం చూడొచ్చు. ద్వారాలలో గజలక్ష్మి, ద్వారపాలకులు వంటి కార్వింగ్స్ అయితే ఉన్నాయి. అంతరాలయంలో పువ్వులు, ద్వారపాలకులు, లక్ష్మీదేవి వంటి కార్వింగ్స్ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత గర్భాలయంలో ప్రజెంట్ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఎంప్టీగా ఉంది. ఇక్కడ ఎటువంటి విగ్రహాలు లేవు. ఈ టెంపుల్కి సౌత్ ఈస్ట్ సైడ్లో కిచెన్ హాల్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది కిచెన్ హాల్ అనమాట. ఇక్కడ పైన సీలింగ్ మొత్తం ఫుల్గా కవర్ చేసి కన్స్ట్రక్ట్ చేయకుండా కొంత వెంటిలేషన్ పర్పస్ కోసం గ్యాప్ ఇచ్చి కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్ చాలా బాగుంది. అసలు అప్పట్లోనే అద్భుతమైన ఆర్కిటెక్చర్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ ఫోర్ట్ లోపల ఉన్న బిల్డింగ్స్ అన్నిటిలో కూడా ఈ టెంపుల్ ఉన్న ఏరియానే పెద్దది. నెక్స్ట్ మేము జుమ్మా మసీద్ దగ్గరికి వచ్చాము. విజయనగర ఎంపైర్ టైంలోనే ఈ మసీద్ని కన్స్ట్రక్ట్ చేశారట. దీన్ని సెంట్రల్ మాస్క్ ఆఫ్ గండికోట అని కూడా అంటారు. ఈ ఆర్కిటెక్చర్ చూస్తే హైదరాబాద్లో ఉన్న చార్మినార్ చూసినట్టు అనిపిస్తుంది. రెండిటికి మధ్య సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. మసీద్ లోపల వచ్చేసి 64 రూమ్స్ అండ్ బయట 32 రూమ్స్ ఉన్నాయి. ఎంట్రన్స్లో ఒక ఫౌంటైన్ ఉంది. లోపల ఒక పెద్ద ప్రేయర్ హాల్ ఉంది. ఒకప్పుడు ఇక్కడ thousands ఆఫ్ పీపుల్ వచ్చి ప్రేయర్స్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ కోట లోపల 2 టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా, వాటిలో ఇది ఇంకొక టెంపుల్. దీన్ని రంగనాయక స్వామి టెంపుల్ అని అంటారు. ఈ టెంపుల్ని పెమ్మసాని చీఫ్స్ కన్స్ట్రక్ట్ చేశారట. మాధవరాయ టెంపుల్లా ఈ టెంపుల్కి గోపురం అయితే లేదు. టెంపుల్ లోపల మహామండపం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉన్నాయి. ముఖమండపంకి 24 పిల్లర్స్ ఉంటాయి. వాటిపైన సింహం కార్వింగ్స్ చూడొచ్చు. అండ్ ఇక్కడ సౌత్ వెస్ట్ కార్నర్లో కళ్యాణ మండపం ఉంది. ఈ టెంపుల్లో ఉన్న పిల్లర్స్ పైన లోటస్ పెటల్స్, ఫ్లోరల్ ప్యాటర్న్స్, ద్వారపాలకులు ఇలా డిఫరెంట్ కార్వింగ్స్ని అయితే చూడొచ్చు. మసీద్కి ఆపోజిట్ సైడ్లో బిగ్ ట్యాంక్ అని ఉంది చూసారా, దీన్నే ఎర్రకోనేరు అని కూడా అంటారు. ఒకప్పుడు రాజులు యుద్ధం చేసి వచ్చిన తర్వాత బ్లడ్తో తడిసిన కత్తులన్నిటినీ కూడా ఇక్కడ కడిగేవాళ్ళట. అందుకనే దీన్ని ఎర్రకోనేరు లేదా కత్తుల కోనేరు అని కూడా పిలుస్తారు.
ఇప్పుడు మనం పెన్నా రివర్ వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్తున్నాం గైస్. దీనినే గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ ఎర్రమల హిల్స్ మధ్య నుంచి పెన్నా రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఇక్కడ మనం చూసిన వాటిలో ఈ వ్యూ పాయింట్ వన్ ఆఫ్ ది హైలైట్స్ అని చెప్పొచ్చు. ఈ వ్యూ పాయింట్ దగ్గర టెంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. చాలామంది ఇక్కడే టెంట్స్లో స్టే చేసి సన్ రైజ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫైనలీ వీఆర్ ఎట్ ది వ్యూ పాయింట్ గైస్. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అట్రాక్టివ్గా అండ్ మెస్మరైజింగ్గా అనిపిస్తుంది. లైవ్లో చూస్తుంటే ఇంకా చాలా బాగుంది. ఇక్కడ నుంచి సన్ రైజ్ అండ్ సన్సెట్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నుంచి జస్ట్ ఇప్పుడే మేము అడ్వెంచర్ స్పాట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడైతే జిప్ లైన్ యాక్టివిటీ ఉంది. మేమైతే చాలాసార్లు చేసాము కాబట్టి ఇప్పుడైతే మేము స్కిప్ చేసాము. అండ్ నా వెనక వ్యూ చూస్తున్నారు కదా, వ్యూ అయితే అదిరిపోయింది. మేము ఇందాక ఫోర్ట్ దగ్గర నుంచి చూసిన వ్యూ అయితే ఒక రకమైన వ్యూ అనమాట. ఇక్కడ ఇంకొక రకమైన వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం ఎక్కువ వంపులు అవి కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ చల్లగాలి కూడా చాలా బాగుంది. కాసేపు ఇక్కడే మేము టైం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము బోటింగ్కి వెళ్తాం అనుకుంటున్నాం. అక్కడ బోటింగ్ అయితే పర్ పర్సన్ 250 ఛార్జ్ చేస్తారని చెప్పేసి మేము నెట్లో చూసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని నేను మీకు అప్డేట్ చేస్తాను. వ్యూ పాయింట్ నుంచి బోటింగ్కి వెళ్దామని అనుకున్నాం. కాకపోతే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మధ్యలో లైట్గా డ్రిజ్లింగ్ కూడా అయిందనమాట. అండ్ బోటింగ్ దగ్గర అయితే ఎవ్వరూ లేరు. సో అందుకని చెప్పి డైరెక్ట్గా మేము రిజర్వాయర్ దగ్గరికి వచ్చేసాము. గైస్ మేము ఇప్పుడే గండికోట డ్యామ్ దగ్గరకు వచ్చాము. మీరు చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ కనిపిస్తుంది అది డ్యామ్. వాటర్ కూడా వదిలేరు. ఫ్లో అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, అక్కడ చాలా మంది చేపలు కూడా పడుతున్నారు. మీరు చూడొచ్చు. కిందకి వెళ్దాం. కిందకి వెళ్తే ఇంకొంచెం మంచి వ్యూ అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో చూడండి, ఇదైతే రిజర్వాయర్ అనమాట. సన్ కూడా సెట్ అవుతూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అసలు నేచర్ అయితే చాలా బాగుంది గైస్. తప్పకుండా మీరు గండికోట అయితే విజిట్ చేయండి. నా వీడియోస్ చూసిన తర్వాత మీరు ఇదైతే రియలైజ్ అవుతారు ఫర్ ష్యూర్ గైస్. సో ఇక్కడ కిందకి వెళ్ళిపోదాం రండి. గండికోట రిజర్వాయర్ పెన్నా రివర్ మీదుగా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. గండికోట విలేజ్ అండ్ కొండాపూర్ విలేజ్కి మధ్యలో ఉంది. సెప్టెంబర్ 2013లో ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రజెంట్ 2 గేట్స్ అయితే ఓపెన్ చేశారు. ఫ్లో అయితే సూపర్బ్గా ఉంది. గైస్ డ్యామ్ నుంచి ఇప్పుడు మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఇవాళ మేము చూసిన ప్లేసెస్ అన్నీ అయితే మాకు చాలా పిక్చరస్గా అనిపించాయి. నేచర్ చాలా బాగుంది. అండ్ రేపు మార్నింగ్ వచ్చేసి మేము సన్ రైజ్ చూద్దామని అనుకుంటున్నాము. అండ్ సన్ రైజ్ తర్వాత బెలూన్ గుహలు ఉన్నాయి ఇక్కడ, అక్కడికి వెళ్తాం అనమాట. సో డే 2 అయితే రేపు ప్రజెంట్ ఇవన్నీ మా ప్లాన్లో ఉన్నాయి. సో నెక్స్ట్ తర్వాత అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్తామనేది నేను మీకు రేపు చెప్తాను. సో సీ యూ గైస్ టుమారో.